ఈ మధ్యకాలంలో పేరెంట్స్కి చాలా పెద్ద కన్ఫ్యూజన్. మార్కులకి ప్రాధాన్యం ఇవ్వాలనా లేదంటే స్కిల్స్కి ప్రాధాన్యం ఇవ్వాలనా అని చెప్పేసి ఎప్పుడు ఇది వార్ నడుస్తుంటుంది. మార్క్స్ ఒకటి క్రైటీరియా కాదు సార్. మార్క్స్ అలాంగ్ విత్ స్కిల్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒట్టి మార్కులు ఉండటం వల్ల బయటికి వెళ్ళిన తర్వాత అతను నోరు తిప్పి మాట్లాడలేడు, సొసైటీలో తిరగలేడు. కరెక్ట్ రైట్ పర్సన్ వచ్చి ఒక క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ చేయలేడు. మార్కెట్లోకి వెళ్ళినా కూడా నిలబడలేడు. ఇప్పుడు ఏఐ డిజిటల్ లెర్నింగ్ టెక్నాలజీ చాలా స్కూల్స్లలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఈ ఏఐ డిజిటల్ లెర్నింగ్ కూడా మీరు మీ స్కూల్కి ఎలా అడాప్ట్ చేస్తున్నారు? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎడ్యుకేషన్ లో కూడా స్కూల్ లెవెల్లో కూడా వచ్చేసి రోబోటిక్స్ అని చెప్పేసి చాట్ జిపిటి. ఏ రోజు కూడా ఈ ఏఐ అనేది టీచర్ కు సాటి రాదు. టీచరే ఏఐ. కాకపోతే ఈ టీచర్ అనే టైం అడాప్ట్ చేసుకోవాలి. దేన్ని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడాప్ట్ చేసుకొని రెండింటిని కంబైన్డ్ గా మనం టీచ్ చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ టీచర్ గా ఉంటారు. పిల్లలు కూడా సక్సెస్ఫుల్ గా ఎదుగుతారు. స్కూల్ లెవెల్ నుంచే మనం స్కిల్స్ నేర్పించినట్లయితే అతనికి మార్క్స్ వస్తున్నాయి. స్కిల్స్ కూడా మార్క్స్ తో పాటు స్కిల్స్ ఇచ్చినట్లయితే సొసైటీలో నిలబడతాడు. ఎక్కడైనా కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అట్లా ఇప్పుడు మన సూర్యాపేటలో కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి. సో వేరే స్కూల్ కి మన స్కూల్ కి అసలు డిఫరెన్స్ ఏంటి అసలు? ఎడ్యుకేషన్ తో పాటు వాల్యూస్ యాడ్ చేస్తాం. ఎప్పుడైతే ఒక చైల్డ్ అనేటువంటి వాడు స్కూల్ కి వచ్చి విద్యతో పాటు ఎడ్యుకేషన్ తో పాటు విలువలు కూడా నేర్చుకుని లైఫ్ లో. హలో అండి, నమస్కారం. నేను వేణు కళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టాక్ షో విత్ వేణు కళ్యాణ్. ఈరోజు మనతో పాటు సాయి కృష్ణ గారు ఉన్నారు. నమస్కారం సార్. సూర్యాపేట నుంచి వచ్చారు సార్. మన ఎస్ఎల్ఎస్ స్కాలర్ స్కూల్ అని 25 years లెగసీ క్రియేట్ చేశారు. ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు సూర్యాపేటలో, చుట్టుపక్కల మొత్తం కూడా. సార్ చెప్పండి సార్, అసలు ఈ స్కూలు ఎలా పెట్టాలనిపించింది, ఎందుకు పెట్టాలనిపించింది? ఈ పెట్టే క్రమంలో మీరు అప్పట్లో ఏమేమి ప్రాబ్లం ఫేస్ చేశారు మీరు అసలు? 2001లో స్కూల్ ప్రారంభించాం సార్. ఓకే. యాక్చువల్గా మా నాన్నగారు కూడా స్కూల్ ఫీల్డ్లోనే గవర్నమెంట్ టీచర్గా రిటైర్ అయ్యారు. నేను కూడా డిఎస్సి కూడా రాయటం జరిగింది. ఓకే. డిఫరెంట్ డిఎస్సీలు అటెంప్ట్ చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. కాకపోతే జాబ్ రాలేదు. గవర్నమెంట్ జాబ్ రాకపోగా నేను అనుకున్నాను, నా ఒక్కరిని జాబ్ వస్తే నేనే స్టాండ్ అవుతాను. అదే నేను స్కూల్ పెట్టేసి ఒక ఎంటర్ప్రినర్గా ఒక 20 మెంబర్స్కి నేను ఒక జాబ్ ఇచ్చినట్లయితుంది, వాళ్ళకు ఒక జీవితాలు నిలబెట్టవుతుంది అన్నట్టుగా స్కూల్ స్టార్ట్ చేసాను సార్. టీచర్స్కి స్పెషల్గా. ఎస్ సార్. ఓకే. స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎటువంటి ఫైనాన్షియల్గా కూడా పెద్దగా లేదు. ఉన్న దాంతో కొద్దిగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాం. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ లోన్ తీసుకున్నాం, బ్యాంక్ లోన్ కూడా తీసుకొని ఇయర్ బై ఇయర్ చేసుకుంటూ పోయాను. అయితే దాంట్లో ఈ స్కూల్ పెట్టడంలో మాది ఒకటే మిషన్ ఏంటంటే, మా దగ్గర చదివినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా విజయం సాధించాలి లైఫ్లో. అది మా మిషన్. ఆ మిషన్ తోటి స్టార్ట్ చేసాము. స్కూల్ కూడా ఇయర్ బై ఇయర్ బిల్డింగ్ పెద్దగా అయింది, స్ట్రెంత్ కూడా పెద్దగా అయింది. మిషన్ మాత్రం మారలేదు, ఒకటే మిషన్. మా దగ్గర చదివిపోయినటువంటి ప్రతి విద్యార్థి కూడా జీవితంలో సక్సెస్ కావాలి. ఆ మిషన్ తోటి స్కూల్ స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు 25 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నాం. సో 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అసలు అది మాటలో చెప్పలేని ఎక్స్పీరియన్స్. మళ్ళీ కూడా ఈ మీ స్కూల్ ఏదైతే 25 years ఆఫ్ లెగసీలో చాలా మటుకు ప్రాబ్లమ్స్ మీకు వచ్చి ఉంటాయి. అది టువర్డ్స్ టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, ఇట్లా ఏదో ఒక ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. సో ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరు చాలా అధిగమించి ఎదిగారు. అందులో ఒక ఛాలెంజ్ అట్లాంటిది ఏదైతే మీకు చాలా లెసన్ నేర్పించింది, దాని నుంచి మీరు నేర్చుకున్నారు, ఈరోజు స్కూల్స్ నడిపిస్తున్న చాలామందికి కూడా కావచ్చు, ఆ ఛాలెంజ్ రేపు వచ్చినప్పుడు మీ అనుభవం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. అట్లాంటి ఒక ఛాలెంజ్ ఏంటి? అంటే ఈ స్కూల్ పెట్టినాక నేను ఫేస్ చేసింది సార్, ప్రతిదీ కూడా నేనే చేసుకుంటూ వచ్చాను. ప్రతిదీ కూడా ప్రతి వర్క్ ఏదన్నా అన్నీ నేను చేసుకుంటూ వచ్చేసరికి అది బిగ్గెస్ట్ టాస్క్ అనిపించింది స్కూల్ నడిపించడం. ఎప్పుడైతే నేను ఈ వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసి ఎవరి వర్క్ వాళ్ళకి చేసేసి ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేసాను. ఎప్పుడైతే సిస్టమ్ క్రియేట్ చేశానో ఇప్పుడు ఫ్రీ అనిపించింది. వర్క్ కూడా ఈజీగా ఎప్పుడైతే వర్క్ డెలిగేట్ చేశానో, ఆ డెలిగేట్ చేసిన తర్వాత ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. క్రమక్రమంగా మంచిగా సక్సెస్ సాధించుకుంటూ వస్తున్నాం సార్. ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సార్. సార్ అట్లా ఇప్పుడు మన సూర్యాపేటలో కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. ఎస్, ఇప్పుడు మనది కూడా స్కూల్ ఉంది. సో వేరే స్కూల్కి మన స్కూల్కి అసలు డిఫరెన్స్ ఏంటి అసలు? మా ఎస్ఎల్ఎస్ స్కాలర్స్ స్కూల్లో సార్ ఎడ్యుకేషన్తో పాటు వాల్యూస్ యాడ్ చేస్తాం సార్. వాల్యూస్ యాడ్ చేయడం అనేది, ఎప్పుడైతే ఒక చైల్డ్ అనేటువంటి వాడు స్కూల్కి వచ్చి అతను విద్యతో పాటు ఎడ్యుకేషన్తో పాటు విలువలు కూడా నేర్చుకొని లైఫ్లో ఏ విధంగా స్టాండ్ కావాలి అనేటువంటివి మా టీచర్స్ అయితే మేము మేనేజ్మెంట్ బాగా నేర్పిస్తాం సార్. ఆ విలువలే రేపు ఫ్యూచర్లో పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత కూడా సక్సెస్ఫుల్ పీపుల్గా ఉంటాడు సార్. అది మాకు బయట స్కూల్స్ కూడా తేడా ఉంది. రైట్. సమాజంలో
చాలామంది టీచర్స్ ఉన్నారు. ఎస్ సార్. మీరు 25 ఇయర్స్లో ఎంతోమంది టీచర్స్ని చూస్తారు, మీరు కూడా టీచరు. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే టీచర్స్లలో ఒకప్పుడు టీచర్స్లో చాలా మార్పులు ఉన్నాయి. ఎస్ సార్. సో ఇప్పుడు ఎట్లున్నారంటే టీచర్స్ చాలా మటుకు జీతం కోసం వస్తున్నారు, అవును సార్. జీవితాలు మార్చడం కోసం కాదు. సో ఇప్పుడు వచ్చే టీచర్స్కి మీరు చెప్పే టిప్స్ ఏంటి, సలహాలు ఏంటి, వాళ్ళు కూడా ఒక గుడ్ టీచర్ లాగా మారాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? నిజం సార్ మీరు చెప్పింది. ఇప్పుడు ప్రీవియస్ ఇది వెనకటి రోజులు చూసుకున్నట్లయితే ఒక టీచర్ అనే వాళ్ళు ఒక వాల్యూస్ నేర్పించాలి. వాళ్ళు కూడా ఏంటంటే ఆ జీతాల కోసం కాదు, జీవితాలని ఇంప్రూవ్ చేయాలి, జీవితాలని నిలబెట్టాలి సొసైటీలో అన్నటువంటి నానుడితోటి స్కూల్కి రావటం, అట్లాంటి ఎంతోమంది పిల్లల్ని వాళ్ళ యొక్క జీవితాలని నిలబెట్టి చేశారు. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో మొత్తం మారిపోయిందండి. మారిపోయి ఈ జీతాల కోసం రావటం, టైంపాస్ కోసం రావటం, అట్లాంటి ఎక్కడో అక్కడక్కడ జరుగుతున్నాయి. మొత్తం లేకున్నా కూడా ఈ టీచింగ్ ఫీల్డ్ వ్యవస్థకు అట్లాంటి వాళ్ళు మాయని మచ్చలాగా మరకల్లాగా ఏర్పడుతున్నారు. వారికి నేను చెప్పేది ఒకటే సార్, స్కూల్ వస్తున్నాం అంటే స్కూల్లో విద్యార్థులని మనం రేపటి భావి భారత పౌరులుగా తయారు చేయాలి. భావి భారత పౌరులు అంటే ఒక మార్క్స్ మాత్రమే కాదు, బట్టి సిస్టమ్ మాత్రమే కాదు. ఈ బట్టి సిస్టమ్ కాకుండా వాళ్ళకు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చి పిల్లల్ని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. మంచిగా దగ్గర తీసుకొని వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఎట్లుందో ఆ మనస్తత్వం ప్రకారం వీళ్ళు కూడా వాళ్ళ మాదిరిగా మారి పిల్లల్ని రేపు భావి భారత పౌరులను తయారు చేసినట్లయితే మంచి సొసైటీ అనేది ఏర్పడుతుంది. ప్రతి టీచర్ కూడా ఆ విధంగా మారాలని నేను కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు బయట టీచర్స్కి మన స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా ఏం డిఫరెన్స్ ఉంది సార్? మా స్కూల్లో టీచర్స్ పిల్లలకు నాయకత్వ లక్షణాలు నేర్పిస్తారు సార్. మంచి విజన్, మార్కులు అనేది ప్రతి పేరెంట్ మార్కులను కోరుకుంటారు. మార్కులు ఎలోన్గా అనేది కరెక్ట్ కాదు, విత్ వాల్యూస్ మార్కులు అనేది కరెక్ట్ సార్ నేను చెప్పేది. అంటే సబ్జెక్టుతో పాటు మనం లీడర్షిప్ క్వాలిటీస్ అయితేంది, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, పిల్లలకి ఏ విధంగా ఏ స్కిల్స్ అయితే ఉన్నాయో వాటిని తెలుసుకొని ఆ స్కిల్స్ని డెవలప్ చేసినట్లయితే పిల్లవాడు, అందరూ కూడా ఇంజనీర్లు కావాల్సిన అవసరం లేదు, అందరూ డాక్టర్లు కావాల్సిన అవసరం లేదు, వాళ్ళ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది, వాళ్ళలో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయని తెలుసుకొని పిల్లల్ని డెవలప్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా సక్సెస్ అవుతాడు సార్. ఈ మధ్యకాలంలో పేరెంట్స్కి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మార్కులకి ప్రాధాన్యం ఇవ్వాలా లేదంటే స్కిల్స్కి ప్రాధాన్యం ఇవ్వాలా అని చెప్పేసి ఎప్పుడు ఇది వార్ నడుస్తుంటుంది. సో మీ అనుభవం ప్రకారం మార్కులకి పేరెంట్స్కి ప్రాధాన్యం ఇవ్వమని చెప్తారా లేదంటే స్కిల్స్కి ప్రాధాన్యం ఇవ్వమని చెప్తారా? ఇక్కడ మంచి క్వశ్చన్ ఇచ్చారు సార్ మీరు. ప్రతి పేరెంట్ కూడా ఉంటుంది ఒక్కొక్క టైప్ ఆఫ్ పేరెంట్. మార్క్స్ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే 100కు 99 వచ్చినా కూడా ఒక్క మార్క్ ఎందుకు తక్కువ వచ్చింది అనేటువంటి క్వశ్చన్ రేజ్ చేస్తారు. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మాకు మార్కులు లేకపోతున్నాయి, మా వాడు లాస్ట్ ర్యాంక్ వచ్చిన లేదు కానీ మంచి స్కిల్స్ ఫ్యూచర్ సిటిజన్ కావాలి, స్కిల్స్ ఉన్నటువంటి సిటిజన్ కావాలని కోరుకుంటారు. అయితే ఇక్కడ మార్క్స్ విషయంలో వచ్చినట్లయితే మార్క్స్ ఒకటి క్రైటీరియా కాదు సార్. ఇక్కడ మార్క్స్ అలాంగ్ విత్ స్కిల్స్ అనేది ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే ఒట్టి మార్కులు ఉండటం వల్ల బయటికి వెళ్ళిన తర్వాత అతను నోరు తిప్పి మాట్లాడలేడు, సొసైటీలో తిరగలేడు, ఒక ఏదైనా కరెక్ట్ రైట్ పర్సన్ వచ్చి ఒక క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ చేయలేడు, మార్కెట్లోకి వెళ్ళినా కూడా నిలబడలేడు. అదే స్కూల్ లెవెల్ నుంచే మనం స్కిల్స్ నేర్పించినట్లయితే అతనికి మార్క్స్ వస్తున్నాయి, స్కిల్స్ లేవు, స్కిల్స్ కూడా మార్క్స్తో పాటు స్కిల్స్ ఇచ్చినట్లయితే సొసైటీలో నిలబడతాడు, ఎక్కడైనా కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మార్క్స్ ఇంపార్టెంటే, మార్క్స్తో పాటు ఈ స్కిల్స్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఒక మార్క్స్ అనేది కరెక్ట్ కాదు. సో మార్క్స్ ఒకటే ఇంపార్టెంట్ అనేది మాత్రం నేను ఒప్పుకోను సార్. దానికి స్కిల్స్ కూడా యాడ్ కావాలి. అయితే మా స్కూల్ విషయానికి వచ్చినట్లయితే మా స్కూల్లో ప్రతి టీచర్ కూడా ట్రైన్డ్ టీచర్స్, వాళ్ళందరికీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ఇవ్వాలి పిల్లలకు, అదేవిధంగా స్కిల్స్ ఎట్లా నేర్పించాలి, మాట్లాడటం ఏ విధంగా మాట్లాడాలి, అవన్నీ కూడా నేర్పిస్తాం. అవి నేర్చుకున్నటువంటి పిల్లలు ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో సొసైటీలకి నిలబడతారు. మా స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్ నుంచి రీసెంట్గా సాయి చరణ్ అనేటువంటి అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు ఎన్ఐటీలో. తర్వాత ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే గేట్ ద్వారా తను ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీలో జాబ్ సంపాదించండి సార్. అంటే ఇవన్నీ కూడా మేము ఇచ్చినటువంటి స్కిల్స్. అతను ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లీడర్గా ఎదుగుతున్నారు సార్. చాలామంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ప్రతి కంపెనీల్లో మా స్కూల్లో చదివినటువంటి పిల్లలు లీడర్గా ఉన్నారు సార్. లీడర్గా ఉన్నారంటే వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలలో లీడర్గా వ్యవహరిస్తున్నారు. అదే చిన్న లెవెల్ స్కూల్ లెవెల్లో
చైల్డ్ ఏజ్లో ఇవన్నీ ఇవ్వకపోతే అక్కడ పైకి వెళ్ళినా కూడా అతను ఏం నేర్చుకోలేడు సార్. రైట్. ఇప్పుడు లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. ఎస్ సార్. మీ దృష్టిలో నిజంగా చేంజ్ అవుతుందా? చేంజ్ అయితే ఎలా చేంజ్ అయింది? అండ్ రాబోయే టైంలో కూడా ఎలా చేంజ్ కాబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ టెక్నాలజీ చాలా స్కూల్స్లలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఎస్ సార్. సో ఈ ఏఐ, డిజిటల్ లెర్నింగ్ కూడా మీరు మీ స్కూల్కి ఎలా అడాప్ట్ చేస్తున్నారు? మీ దృష్టిలో ఏంటిది? నిజంగా ఇది ఇప్పుడున్న పిల్లలకి అవసరమా కాదా? దీని ఇంపార్టెన్స్ ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. ఎస్పెషల్లీ రూరల్లో మీది స్కూల్స్. మరి రూరల్ ఉన్న పేరెంట్స్ కూడా ఇవంటివి తెలియదు. సో వాళ్ళకి దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ టెక్నాలజీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎడ్యుకేషనల్ మార్పు గురించి కూడా ఏం అవేర్నెస్ మీ దృష్టిలో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇవ్వాలనుకుంటున్నారు? ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఒకప్పటి చదువులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి చదువులు వేరు. ఎడ్యుకేషన్ అని చాలా మార్పు వస్తుంది గ్రాడ్యువల్గా. ఒకప్పుడు ఏంటంటే మామూలుగా మార్కుల సిస్టమ్ ఉండేది, టీచర్ బేస్డ్ ఎడ్యుకేషన్, టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. అంటే సిసి ప్యాటర్న్ వచ్చింది సార్. సిసి ప్యాటర్న్లో కంటిన్యూస్ క్యూములేటివ్ ఎవాల్యుయేషన్ అన్నట్టు నిరంతరం కూడా సమగ్రంగా ఎవాల్యుయేషన్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ సిస్టంలో ఏంటంటే పిల్లవాడు బట్టి చదవటం వల్ల యూజ్లెస్. అతను ఖచ్చితంగా దాంట్లో నేర్చుకోవాలి, ప్రయోగాత్మకంగా, ప్రాక్టికల్గా, యాక్టివిటీ బేస్డ్లో ఇవన్నీ కూడా చేసినట్లయితే తనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆయనలో ఉన్నటువంటి స్కిల్స్, అమ్మాయిలో ఉన్నటువంటి స్కిల్స్, స్టూడెంట్లో ఉన్న స్కిల్స్ బయటకు వచ్చేస్తాయి. ఆ స్కిల్స్ ద్వారా మార్కులు అనేవి ఇవ్వటం జరుగుతుంది. రాను ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ఎడ్యుకేషన్లో కూడా స్కూల్ లెవెల్లో కూడా వచ్చేసింది సార్. రోబోటిక్స్ అని చెప్పేసి చాట్ జీపీటీ, క్లాడ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ వచ్చేసి. అయితే ఏ రోజు కూడా ఈ ఏఐ అనేది టీచర్కు సాటి రాదు. టీచరే ఏఐ. కాకపోతే ఈ టీచర్ అనే టైం అడాప్ట్ చేసుకోవాలి. దేన్ని? ఏఐ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకొని రెండింటిని కంబైన్డ్గా మనం టీచ్ చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ టీచర్గా ఉంటారు, పిల్లలు కూడా సక్సెస్ఫుల్గా వెతుకుతారు సార్. సో మారుతున్న క్రమంలో, మారుతున్న కాలానుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతున్నప్పుడు మనం కూడా ఈ ఏఐని అడాప్ట్ చేసుకోవాలి. ప్రతి టీచర్ కూడా, ప్రతి స్కూల్లో కూడా ఏఐ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అదే మా ఎస్ఎల్ఎస్ స్కాలర్ స్కూల్ విషయానికి వచ్చినట్లయితే మేము ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము పిల్లలకు నేర్పిస్తున్నాం సార్. చాట్ జీపీటీ కానీ, క్లాడ్ కానీ ఇవన్నీ కూడా పిల్లలు ఏ విధంగా చేయాలి అనేటువంటిది నేర్పిస్తున్నాం. అది ఒక లిమిట్ మాత్రమే. ఇంటికి వెళ్ళినాక అదే ఫోన్ పట్టుకొని నిరంతరం కంటిన్యూస్గా ఆ ఫోన్కు అడాప్ట్ కాకుండా ఏదైతే అవసరం ఉంటుందో వాటికి ఈ ఇంటెలిజెన్స్ని, ఆర్టిఫిషియల్ ఏఐని ఉపయోగించుకొని చేసుకోవడానికి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. వెరీ నైస్. అలానే ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి కొంచెం స్కూల్ సెలెక్షన్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎస్ సార్. అంటే నా ప్రకారం చెప్తున్నది, మంచి స్కూల్ ఏంటంటే ఏ స్కూల్ అయితే ఎక్కువ ఫీజు ఛార్జ్ చేస్తారో అది మంచి స్కూల్ అంటారు కొంతమంది పేరెంట్స్. ఎస్ సార్. సో ఇప్పుడు పేరెంట్స్ ఒక స్కూల్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏం పారామీటర్స్ ఉంటాయి? మీరు మంచి క్వశ్చన్ వేసింది సార్. వాస్తవంగా పేరెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే రకరకాలటువంటి స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి, పుట్టగొడుగులాగా ఈ మార్కెట్లో కొత్త స్కూల్స్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి, ఒలింపియాడ్ స్కూల్స్ అని రకరకాల స్కూల్స్ వస్తున్నాయి. అయితే ఈ పై మెరుగులను చూసి వీళ్ళు బోల్తా పడకుండా ఆ స్కూల్లో ఏముంది అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, టీచర్స్ క్వాలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎట్లాంటి టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తున్నారు, ఫౌండేషన్ అని ఉంటుంది. ఐఐటి ఫౌండేషన్ అనేది వాస్తవంగా ఈ రోజుల్లో లోయర్ క్లాసెస్ నుంచి అంటే 6th క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా గ్రహించాలి పేరెంట్స్. అంటే ఒక 6th క్లాస్ స్కూల్ స్టూడెంట్కు ఐఐటి ఫౌండేషన్ రిసీవ్ చేసుకుంటాడా అని మీరు అడగవచ్చు. పూర్తి స్థాయిలో రిసీవ్ చేసుకోవచ్చు. కాకపోతే మేము స్కూల్ పరంగా, మేనేజ్మెంట్ పరంగా పిల్లలకు అందించినట్లయితే మినిమం బేసిక్స్ అయితే నేర్చుకుంటారు సార్. అట్లాంటి స్కూల్స్ని పేరెంట్ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి. టీచర్స్ సైకాలజీ ఎలా ఉంది, ఆ స్కూల్ ఎలా ఉంది, ఆ యొక్క స్కూల్ వాతావరణం, ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, పిల్లలకు ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఓన్లీ క్లాస్ రూమ్కే అంకితం కాకుండా వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఉందా, ఆటలు ఉన్నాయా, దాంతోపాటు ఈ రోజుల్లో వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్డేట్ అవుతున్నారా, మెయిన్ ఈ స్కూల్ మేనేజ్మెంట్ కావచ్చు, స్కూల్ టీచర్స్ కాబట్టి అప్డేట్ అవుతున్నారా, అన్నీ గ్రహించాలి, అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఈ అడ్మిషన్ వేసుకుంటే బాగుంటుంది సార్. రైట్. మీ జర్నీలో చాలామంది స్టూడెంట్స్ని చూశారు కదా, ఒక మంచి స్టూడెంట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఒక మంచి స్టూడెంట్గా ఎలా మారాలి స్టూడెంట్స్? ఒకవేళ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకి మీరు ఏమి టిప్స్ చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి స్టూడెంట్ కూడా
ఫోన్లకు కానీ టీవీలకు ఈ క్రికెట్ అని చెప్పి వీటి గేమ్స్కి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. సో అందులో నుంచి వీళ్ళు బయటకి ఎలా రావాలి, సో ఇలా మైండ్ సెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి? అట్లాంటి పిల్లలు ఏంటంటే స్కూల్లో చెప్పినటువంటి ఎడ్యుకేషన్తో పాటు ఇటు పేరెంట్స్కు వాల్యూ ఇస్తూ మనకు వెనకటి నుంచి వస్తున్నటువంటి తాతలు ముత్తాతలు వాళ్ళకు ఉన్నటువంటి నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు చెప్పినటువంటి వాల్యూస్ని వీళ్ళు గ్రహిస్తూ ఒక మార్కుల కోసమే కాకుండా ఈ వాల్యూస్ని నేర్చుకుంటూ ఈ ఫోన్కి అడాప్ట్ కాకుండా పేరెంట్స్ మాట అంటే చెప్పిన మాట విని వాళ్ళని గౌరవిస్తూ మంచిగా చదువుకుంటే బాగుంటుంది సార్. ఈ రోజుల్లో ఒక యంగ్ ఎంటర్ప్రైనర్ వచ్చి అరే నేను కూడా స్కూల్ బిజినెస్ స్టార్ట్ చేస్తా అని అనుకొని స్టార్ట్ చేస్తాడని అనుకుందాం. ఓకే, ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి లేదంటే ₹2 కోట్ల పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ చేశాడని అనుకుందాం. సో డబ్బులు ఎవరైనా పెడతారు, కానీ స్కూల్ని స్టార్ట్ చేసి నిలబెట్టడం అందరి తరం కాదు. ఎస్ సార్. సో అలాంటి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి మీ యొక్క 25 ఇయర్స్ ఆఫ్ స్కూల్ నడిపించే ఒక కరెస్పాండెంట్, ఒక ప్రిన్సిపల్, ఒక అనుభవంతో మీరు అతనికి ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు కమిట్మెంట్, డెడికేషన్, వాల్యూస్ ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ ఉండాల్సింది. ఇవి కాకుండా ఇంకా ఏమేమి అతను చూసుకుంటే బాగుంటుంది, ఇంకా ఏమేమి అతను నేర్చుకొని స్కూల్ పెడితే బాగుంటుంది? ఇప్పుడు వచ్చేటువంటి యంగ్ ఎంటర్ప్రినర్స్ సార్, ఇప్పుడు డబ్బు మాత్రమే శాశ్వతం కదా, డబ్బుతో ఒక బిల్డింగ్ ఒకటి నిలబడొచ్చేమో, కానీ ఆ బిల్డింగ్లో మనం ఒక భావి భారత పౌరులను తయారు చేస్తున్నాం. ఆ భావి భారత పౌరుడు అనే ఫ్యూచర్ సిటిజన్ వాళ్ళు మంచి సిటిజన్స్ అందించాలంటే మంచి టీచర్స్ కావాలి. అక్కడ మీరు మంచి టీచర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉండగానే సరిపోదు, మంచి టీచర్స్ అనే వాళ్ళు ఫేస్ మీద వాళ్ళకు ఉండదు. వాళ్ళు వచ్చేసి పిల్లల యొక్క నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ యొక్క స్కిల్స్ ఏంటి, వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి అని తెలుసుకొని వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి టీచర్స్. అదేవిధంగా ప్రతి టీచర్ని ట్రైన్ చేయాల్సినటువంటి బాధ్యత మేనేజ్మెంట్కి ఉంటుంది. ఎటువంటి టీచింగ్ అంటే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అందించడం కావచ్చు, ఈ లాంగ్వేజ్ స్పీకింగ్ ఎలా మాట్లాడాలి అటువంటివి, అవన్నీ కూడా మంచిగా వచ్చేటువంటి టీచర్స్ని సెలెక్ట్ చేసుకొని మంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు మన వేణు కళ్యాణ్ మెంటర్షిప్ జర్నీ మీరు స్టార్ట్ చేశారు, ఎస్ సార్, సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. ఎస్ సార్. సో ఈ మెంటర్షిప్ అనేది మీకు ఎలా హెల్ప్ చేసింది? ముఖ్యంగా ఏం ట్రాన్స్ఫార్మ్ చేసింది మిమ్మల్ని, స్కూల్ని? అది మార్కెటింగ్ వైజా, మైండ్ సెట్ వైజా, సేల్స్ వైజా, ఏదైనా నంబర్స్ వైజా? అసలు ఏం మార్పులు జరిగినాయి మీకు? అసలు ఒక వ్యక్తికి ఒక మెంటర్ కూడా ఉండడం ఎందుకు ఇంపార్టెంట్? అది బిజినెస్ ఓనర్ అయినా, ఈరోజు జాబ్ చేస్తున్న వాళ్ళైనా, స్టూడెంట్ అయినా కూడా ఈ 2 క్వశ్చన్స్కి చెప్పండి సార్. ఎస్ సార్, నేను వేణు కళ్యాణ్ గారు మెంటర్షిప్ తీసుకున్నాను. బిఫోర్ వీకేఎం అంటే బిఫోర్ వేణు కళ్యాణ్ గారు, ఆఫ్టర్ వేణు కళ్యాణ్ గారు ఎస్ఎల్ఎస్లో అనేది అమోఘమైన మార్పులు అనేది నేను చూశాను. ఏ విధంగా అంటే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, అడ్మిషన్ స్ట్రాటజీస్ కావచ్చు, టీచర్స్ యొక్క ట్రైనింగ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్, వాళ్ళ యొక్క ప్రవర్తన, పిల్లల్లో కూడా అదేవిధంగా పిల్లల్లో కూడా వేణు కళ్యాణ్ గారు మా స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చారు. పిల్లల్లో కూడా చాలా మార్పు వచ్చింది, వాళ్ళ యొక్క బిహేవియర్ చేంజ్ వచ్చింది చూశాను నేను. మార్కెటింగ్ స్ట్రాటజీ మార్చుకున్నాం, అడ్మిషన్స్ కూడా పెరిగాయి, సేల్స్, ఇవన్నీ కూడా చాలా మార్పులు వచ్చినాయి సార్. నేను ఖచ్చితంగా చెప్పగలను ఆఫ్టర్ వీకేఎం బిఫోర్ వీకేఎం అనేది నేను సక్సెస్గానే ఫీల్ అవుతున్నాను సార్. అలానే మెంటర్ ఎందుకు ఉండాలి? మెంటర్ ఎందుకు ఉండాలి అంటే, మనం ఒక గాల్లో పతంగి ఎగిరేస్తుంటాం సార్, కైట్ ఎగురుతున్న క్రమంలో ఆ కైట్కు ఇక్కడ ఎగరేసే మనిషికి మధ్యన ఒక దారం ఉంటుంది సార్. ఆ దారం కట్ అయితే అది ఎక్కడో పోతుంది, గాల్లో కరెంట్ తీగలకు కానీ కంప చెట్లకు కానీ చిక్కుకొని దాని లైఫ్ అనేది స్పాష్ అవుతుంది. దానిలో స్కిల్ లేదని కాదా, ఉన్నది కాబట్టి అంత పైకి ఎదిగింది కదా అని చెప్పేసి మనం వదిలేస్తే కష్టం. ఆ మెంటర్ అనేటువంటి ఉన్నట్లయితే కొత్త టెక్నాలజీ నేర్చుకొని, కొత్త మార్పులు చేర్పులు, డిఫరెంట్ ఇప్పుడు వచ్చేటువంటి స్ట్రాటజీస్ నేర్చుకొని ఇంకా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ మెంటర్ అనేటువంటి వారి దగ్గర నుంచి మనం కొత్త స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి కానీ, స్కిల్స్ కానీ ఇవన్నీ నేర్చుకోవచ్చు సార్. ఖచ్చితంగా మెంటర్ అనేటువంటి వ్యక్తి ఒక అతను ఉండాలి. సో ఈ పాడ్కాస్ట్ని థౌజండ్స్ ఆఫ్ స్కూల్ ఓనర్స్ కావచ్చు, ఎడ్యుకేటర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎంటర్ప్రైనర్స్ కావచ్చు చూస్తుంటారు. సో వాళ్ళకి మీ జర్నీ నుంచి ఒక ఎడ్యుకేషన్ లెసన్, ఒక లీడర్షిప్ లెసన్, ఒక సక్సెస్ మంత్ర ఇవ్వాలంటే ఏమిస్తారు? ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన ప్రతి ఎడ్యుకేటర్కి నేను చెప్పేది ఒకటే సార్, ఎడ్యుకేషన్ లెసన్ అనేది ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళని ఎవరు కూడా కంపేర్ ద చైల్డ్. అదేవిధంగా లీడర్షిప్ విషయానికి వచ్చినట్టయితే
బిల్డ్ పీపుల్ బిల్డ్ ద ఆర్గనైజేషన్స్. ఇంకోటి ఈ సక్సెస్ మంత్ర గురించి చెప్పుకున్నట్లయితే కన్సిస్టెన్సీ బీట్స్ ద టాలెంట్. సో ప్రతి రోజు కూడా 1% బెటర్ ఇచ్చుకుంటూ పోతున్నట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. సో ఇప్పటివరకు మీరు పాడ్కాస్ట్ అనేది చూసారు కదా. సో లర్నింగ్ పాయింట్స్ ఏందని కమెంట్లో తెలియండి. అలానే ఈ పాడ్కాస్ట్ని చాలామందికి షేర్ చేయండి. నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక గెస్ట్తో మీ ముందరికి వస్తాను. నేను వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.